రావడం మానేశారా? పోనీ ఇక్కడికి వచ్చిన వాళ్ళని వెనక్కి పంపించింది ఆవిడ. ఇవాళ బంగ్లాదేశ్ వాళ్ళతోనే కదా బెంగాల్ 40% నిండిపోయింది. దేశం మొత్తం మీద 5 కోట్ల బంగ్లాదేశీలు వచ్చారే. 1 కోటి మంది వస్తున్నారని చెప్పి ఆవిడ యుద్ధం చేస్తే 5 కోట్ల మంది భారతదేశంలో ఉన్నారు. ఎట్లా వచ్చారు? ఆ టైంలో వచ్చిన వాళ్ళే కదా. మరి ఇంకా ఆపరేషన్ సక్సెస్ ఏంటి? సరిగ్గా చెప్పాలంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ అయ్యేది అది. ఇంకోటి, అదే ఇందిరాగాంధీ అణుపరీక్షలు ఎందుకు చేయలేకపోయింది? ఒక్క పరీక్ష చేసి ఎందుకు ఆగిపోయింది? ఎందుకు బంగ్లాదేశ్ యుద్ధం అక్కడతో ఆపేసింది? ఎందుకని పీఓకే తీసుకునే ప్రయత్నం చేయలేదు? మరి అవన్నీ అటల్ బిహారీ వాజ్పేయి ఎవడు ఒత్తిడికి తలగకుండా చేశాడే. అట్లాగే ఇవాళ ఆ స్థావరాలన్నిటి జోలికి వెళ్ళొద్దని చెప్పి ఒక పక్కన ముందు నుంచి అమెరికా చెప్తానే వచ్చిందిగా వద్దని. వాళ్ళ జోలికి వెళ్ళొద్దని మీ ఇద్దరు కూర్చొని చర్చించుకోండి, ఉగ్రవాద దాడిని మేము సీరియస్గానే పరిగణిస్తున్నామని చెప్పిందిగా. ఆగామా? వాళ్ళ ఒత్తిడికి లొంగామా? సమస్యలు పరిష్కరించడానికి కావాలని మేము మధ్యవర్తిత్వం ఇస్తామంటే వినలేదుగా మనం. ఇద్దరి మధ్యన జాయింట్ ఎంక్వైరీ చేద్దామని పాకిస్తాన్ అడిగింది, లొంగామా? ఉగ్ర మూలాలని కొడతామన్నాం, కొట్టాం. ఉగ్రవాదానికి సంబంధించిన నాయకులను చంపుతామన్నాం, చంపాం. ఇదిగో అయిపోయింది మా ఆపరేషన్ అని చెప్పాం, యుద్ధం అని చెప్పలే మనం. అట్లాగే బెలూచిస్తాన్ వాళ్ళ ద్వారా మొక్కలు చేయాలని కూడా మనం అనుకుంటే అది కూడా అయిపోతుంది. బేసిక్గా ఇందిరాగాంధీ రోజుల్లో అదే గొప్ప, ఇప్పుడు దానికి 10 గొప్ప. కాకపోతే ఆ రోజున ఇందిరాగాంధీ చేసిన దాన్ని విపక్షంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సమర్థించింది.